ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థములు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14వ వచనము. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రమును వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడువు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనం, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినడలా మీరు సమస్త దేశ జనులు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం, భూమి దాని సంపూర్ణత లోకమును దాని నివాసులను యెహోవావే. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27 వచనం, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయుడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించని ఈ మందిరం ఎలాగూ పట్టును. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది, నాకు మిశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది. నిర్గమకాండం 9వ అధ్యాయం 29వ వచనము, మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లు ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా, నువ్వు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినవాని నిన్ను స్తుతించుచున్నాను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు ఎంచుకుంటున్నాను తండ్రి. మీరు అద్వితీయ దేవుడై ఉన్నారు తండ్రి. నేను నీ యందు మీ భక్తులు కలిగి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ఈ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.